తెలుగువారి ఆత్మీయవారధి టోరీ వింటున్న శ్రోతలందరికీ నక్షత్రమాల కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. నేను మీ ఆర్జే రాధిక. ఈరోజు మన నక్షత్రమాల కార్యక్రమానికి టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నవారు మహేష్. థ్యాంక్ యూ మహేష్. ఈరోజు మన కార్యక్రమంలో ఒక గొప్ప మహానుభావులు వస్తున్నారు. అది గుంటూరు దగ్గర ఉన్న శైవక్షేత్రాన్ని స్థాపించిన శివస్వామి వారు. ఆయన ఈరోజు మనకి ఎన్నో అత్యద్భుతమైన విషయాలు మనతో పాటు షేర్ చేసుకుంటారు. ఆయనని ఈ కార్యక్రమానికి తీసుకువచ్చినది రామకృష్ణ గారు. ఆయన కూడా ఉంటారు మన కార్యక్రమంలో ఈరోజు. మరి శివస్వామి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ప్రోగ్రామ్ని మొదలు పెడదాం. రామకృష్ణ గారు. ఓం నమ శివాయ. ఈరోజు చాలా ఆనందమైన రోజు. సాక్షాత్తు ఆది శంకరాచార్య వారి స్వరూపము ఆయన శ్రీ 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 శివస్వామి వారు మనతోటి ఉన్నారు. అట్లానే ఆయన కనిపించే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంతో ఎంతో ఉన్నతమైన కార్యక్రమాలు జయప్రదం చేశారు. అట్లానే ఈరోజు మనము గోసేవ గురించి స్వామివారి యొక్క అనుగ్రహ భాషను వినాలి అనే ఉద్దేశంతో మన రాధిక గారి సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని చేయాలని స్వామివారి సంకల్పంతో, అట్లానే మన రాధిక వారి యొక్క సపోర్ట్ తోటి ఈ ఈవెంట్ చేస్తున్నాము. రాధిక గారు. ధన్యవాదాలండి రామకృష్ణ గారు. నక్షత్రమాల కార్యక్రమానికి స్వాగతం అండి శివస్వామి గారు. థ్యాంక్స్ సో మచ్. శుభాహ్వానం. మనం ఈరోజు మీరు చేయబోయే కార్యక్రమాల గురించి మనము ఈరోజు మాట్లాడుకుందామండి. ముందుగా శివస్వామి వారు, మీరు మీ గురించి మీ ఆశ్రమం గురించి కొంచెం చెప్తారా? అమ్మా, చాలా సంతోషం అమ్మా. అంటే సనాతన సాంప్రదాయంలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నా నమస్కారం అనే సంస్కారంతో ప్రారంభించుకోవటం చెప్పబడింది కాబట్టి ఒక శ్లోకంతో నమస్కారం తెలియపరిచి కార్యక్రమంలోకి వస్తాం తల్లి. తప్పకుండా అండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకు మాత పితలైనటువంటి పార్వతీ పరమేశ్వరు నమస్కరిస్తూ నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సప్తఋషులకి జ్ఞానాన్ని నచ్చినటువంటి దక్షిణామూర్తి వారికి ప్రణమిల్లుతూ శ్రీ శైవ క్షేత్రం సాక్షాత్ భూ కైలాసముగా నిర్మాణం జరుగుతూ మంత్ర యంత్ర తంత్ర క్షేత్రాలుగా శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి దివ్యమైన భవ్యమైన ఆలయ నిర్మాణము జరిగి గత 17 సంవత్సరాల నుంచి కూడా క్షేత్రము ద్వారా అనేక ధార్మిక ధర్మ సేవ కార్యక్రమాలు చేసుకుంటూ మూలాలలోకి వెళ్ళి భగవంతుడు అందరికీ సమానమే, భగవంతుడి యొక్క దివ్య జ్ఞానాన్ని దర్శనాన్ని భక్తి మార్గంలో సులభంగా దాన్ని సాగించుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు అంటూ చక్కటి ఉపదేశ సారాన్ని క్షేత్రము ద్వారా అందజేస్తూ మన యొక్క ధర్మములో సనాతనమైన విధానములో ఏ దేవీ దేవతలు ఉన్నారు, వారి యొక్క వైశిష్టము ఏ విధంగా చెప్పబడింది, ఆ వైశిష్టాన్ని మనము చదువుకునే రూపంలోనే కాకుండా దృశ్య రూపంలో కూడా దర్శించే భాగ్యాన్ని ఈ జగత్తుకు అందించవలసిన కర్తవ్యం ఋషీశ్వరుల మీద, మునీశ్వరుల మీద, పీఠాధిపతుల మీద ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని తీసుకొని మరి విశేషమైన ఆలయ సముదాయాన్ని ఈ క్షేత్రంలో ఏర్పాటు చేసి భక్తుల యొక్క మనశ్శాంతిని, ఆత్మ వికాసాన్ని, శీల నిర్మాణాన్ని, అలాగే దేశకాల పరిస్థితుల వర్తమాన ప్రకారం కూడా ధర్మాన్ని ఆచరించమని చెప్పారు. కాబట్టి దాని తగ్గ విధంగా క్షేత్రములో ఉన్న అర్చక స్వాములు కానివ్వండి, పరిచారకులు కానివ్వండి, క్షేత్ర సిబ్బంది కానివ్వండి, వారందరూ కూడా తెలియపరుస్తూ అది అపర కైలాసముగా కోటి లింగాలతో ప్రతిష్ఠ జరుగుతూ
ముందుకు సాగుతున్న శ్రీ శైవ క్షేత్రం. శ్రీ శైవ క్షేత్రంలోకి ప్రవేశమే సర్వకర్మ నివారణ అని స్పష్టంగా మనకు తెలుస్తోంది. ఇక్కడ జరిగే దర్శనానికి కానివ్వండి, అర్చనకి కానివ్వండి, అక్షరాభ్యాసము, అన్నప్రసన, నామకరణ, ఒడుగు, వివాహము అన్ని కార్యక్రమాలు కూడా సేవా మార్గంలో జరగబడతాయి. ఎటువంటి రుసుములు కూడా ఉండవు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు మాత్రమే వారి సంకల్పం, వచ్చిన భక్తుల యొక్క సంకల్పం, వారి సంకల్పం ప్రకారం చేసిన కార్యక్రమాలకు మాత్రమే తగు మాత్రం రుసుము తీసుకుని చేసే సౌకర్యం ఇక్కడ ఉంది. వివాహానికి కళ్యాణ మండపము, ఎలక్ట్రిసిటీ, సామాగ్రి, అర్చక స్వామి, వస్త్రాలు, సూత్రాలు మరియు వారి తరపున వివాహానికి వచ్చిన 100 మంది భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసి చక్కటి హిందూ దేవాలయం అంటే సంస్కార కేంద్రము. దేవాలయం అంటే ఇది అందరి సొత్తు, ఏ ఒక్కరి విషయంగా కాదు. నా దేవాలయానికి వెళ్తున్నానంటే నా ఇంటిలోకి నేను ప్రవేశిస్తున్నాను అంటే ఆనందంగా వచ్చే స్థితిని ఈ ప్రపంచానికి అందించాలి అని పార్వతీ పరమేశ్వర ఆశీర్వాదంతో ఒక చిన్న రేణువుగా, ఒక సేవకుడిగా ముందుకు సాగుతూ ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్షేత్ర నిర్మాణంలోనే మా తాతల నుంచి, ఆ తండ్రి నుంచి సంక్రమించిన చిన్న చిన్న ఆస్తులు అమ్మివేసి సుమారుగా 18 కోట్లు వెచ్చించి ఆ క్షేత్ర నిర్మాణం చేశాం. ఈ క్షేత్ర నిర్మాణంలో ఎవరిని భాగస్వామ్యం చేయలేదు. ఎక్కడ ఫండ్స్ కలెక్ట్ చేయడం లాంటివి కూడా మేము చేయలేదు. నిర్వహణకు మాత్రము మరియు అన్నదాన విషయంలో మాత్రం క్షేత్ర సేవలకు కొంతమంది అందిస్తూ ఉంటారు. అవి అందుకుంటూ వారి పేరుతో ఆ రోజు ఏ కార్యక్రమం జరుగుతుందో బొట్టు మీద రాసి సేవ చేసుకుంటూ తీసుకెళ్తున్నాం. అలాగే పాద పూజలకు డబ్బులు తీసుకోవటం కానివ్వండి, ఏదైనా దేవాలయ ప్రతిష్ఠకి వెళ్తే మాకు ఇంత డబ్బులు ఇవ్వండి అంటూ కానివ్వండి, మా ఆశ్రమ నిర్మాణం ఎలా అంటూ ప్రశ్నార్థకం అనేది ఆ శివ సంకల్పంతో ఎప్పుడూ ఎదురవ్వలేదు. ఇప్పటి వరకు మన శైవ క్షేత్రం ద్వారా ఈ 17 సంవత్సరాల్లో 32,75,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేసే అదృష్ట భాగ్యాన్ని అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి అందించారు. అలాగే చిన్న చిన్న ప్రాంతాల్లో అంటే ఏడుకల కాలనీలో, యానాద్రి కాలనీలో, మాలమాదిగా ఉన్న ఎస్సీలో ఉన్న కాలనీలో, ఎస్టీ కాలనీలోకి ప్రవేశించి అక్కడ పాదయాత్రలు చేస్తూ అక్కడ జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరణ కార్యక్రమం చేస్తూ బలహీనంగా ఉన్న ప్రాంతానికి కొంత బలాన్ని మనం అందచేస్తూ మా శిష్యవర్గాన్ని మీరు క్షేత్రానికి వచ్చి ధనధాన్యాలు ఇవ్వండి అని ఎక్కడ చెప్పబడరండి. నువ్వు ఏదైనా సేవ చేయగలిగితే పద వెళ్దాం. అక్కడ దేవాలయం పాడుపడిపోయి ఉంది, అక్కడ మైక్ సెట్ లేదు, నివేదన పాత్రలు లేవు, అక్కడ ఇబ్బందులతో ఉన్నారు, కరెంటు బిల్లు కూడా కట్టుకునే పరిస్థితులు ఉన్నారు, అర్చకుడు జీతం ఇవ్వలేకపోతున్నారు, నెల పూజా ద్రవ్యాలు కూడా సేకరించిన పరిస్థితుల్లో వారు ఉన్నారు అనుకున్నప్పుడు అక్కడ మా శిష్యులతో కొంత సహకారాన్ని అందిస్తూ, క్షేత్రం నుంచి కొంత సహకారాన్ని అందిస్తూ అలా పునరుద్ధరణ చేసిన ఆలయాలు, నూతన దేవాలయాలు కలిసి 625 కోట్లతో పునరుద్ధరణ కార్యక్రమాలు ఈ 17 సంవత్సరాలు జరిగినాయి. దాని ద్వారా ఇప్పటికీ నూతన దేవాలయాలు కానివ్వండి, పునరుద్ధరణ చేసిన ఆలయాలు కానివ్వండి 383 దేవాలయాల్ని ప్రతిష్ఠ చేసే, ఈ చేతులతో ప్రతిష్ఠ చేసే భాగ్యాన్ని ఆ లక్ష్మీనారాయణను, ఆ భారతీ పరమేశ్వరు కలగజేసినందుకు ఎంతో తృప్తిగా, ఆనందంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మేము చెప్పేది ఏమిటంటే దేవాలయాలను బలంగా కట్టేస్తారు, అర్చక స్వామికి తగు మాత్రం జీతమే ఇస్తారు. అలాగే అప్పుడు అర్చకులు ప్లేట్లో వచ్చే డబ్బుల కోసం చుట్టం కానివ్వండి, వచ్చిన వాళ్ళు మెప్పు మాటలు మాట్లాడటం కానివ్వండి, ఆ దేవుడి మెల్ల ఉన్న దండ తీసుకెళ్ళి దండలో వేయటం కానివ్వండి, ఇక అట్లాగా మానసిక వ్యాపారం ఎప్పుడు మారుతుందో దేవాలయాల్లో ఎమ్మటే అక్కడ దైవ శక్తి సన్నగిలుతూ ఉంటుంది. అందరి దృష్టి కూడా దైవం మీద ఉండాలి. అర్చక దృష్టి మాత్రము ఆ భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండే పరిస్థితులు అర్చకుడు ఉండాలి. తనకి నెల వచ్చేసరికి నా ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏమిటి అనే ప్రశ్న అతను మిగలకుండా చూసినప్పుడు ఆ దేవాలయము, ఆ సంస్థ చక్కగా రాణిస్తుంది. బ్రాహ్మణోత్తరులకు ఆశీర్వాదం కూడా ప్రపంచానికి వచ్చిన భక్తులకి చాలా అవసరం కాబట్టి వారు తృప్తికరంగా ఉంటే బాగుంటుంది సదుద్దేశం. ఈ విధంగా మేము చేసే దేవాలయాల్లో కొంత డిపాజిట్ సేకరణ చేసిన తర్వాత ప్రతిష్ఠ చేయండి అంటూ కొంచెం ప్రోత్సహిస్తూ ఉంటాము. దానికి తగ్గ విధానం లేకపోతే ఒక కార్యక్రమాన్ని మేమే అక్కడ ఏర్పాటు చేసి అందరినీ సమీకరణ చేసి పండుగ ఏర్పడి వారికి అందజేసిన లాంటి కార్యక్రమాలు కూడా మన శైవ క్షేత్రం ద్వారా జరుగుతున్నాయి. ఒక శైవ క్షేత్రం వివరణ చెప్పాలంటే కనీసం 2 రోజులు పడుతుందండి. ఒక శైవ క్షేత్రంలో అడుగు తీసి అడుగు వేస్తే ఒక శివలింగము, దానికి ఒక చరిత్ర, దానికి ఒక నామము, ఒక అద్భుతమైన దర్శనం ఉంటుంది. కాబట్టి ఇక అదే శైవ క్షేత్రం ఎక్కువ చెప్పినట్లయితే కనుక కొంత సొంత దోషలాగా కూడా అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శైవ క్షేత్రం వెబ్సైట్ లో కూడా మేము పూర్తిగా పెట్టలేకపోయాం, కొంతవరకు మాత్రం ఇది పెట్టినట్టున్నారు.
తొందరలో మరింత వివరణతో శైవ క్షేత్రం యొక్క దర్శన భాగ్యాన్ని, ఆ యొక్క వివరణ, ఇది సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు కొలువున్న స్థానం. ఆ స్థానంలో దర్శనం చేసుకున్న అక్కడికి వచ్చిన పరమ పవిత్రమైన కృష్ణా నది మన క్షేత్రానికి ఆనుకునే ప్రవహిస్తూ ఉంటుందని ఉత్తరవాహినిగా. అటువంటి దివ్యమైన భవ్యమైన అద్భుతమైన క్షేత్రం మన రాజరాజేశ్వరి కోటిలింగేశ్వర స్వామి ఆలయమే. భూగృహంలో ఒక ఆలయం ఉంటుంది, పైన ఒక ఆలయం ఉంటుంది, ఆ పైన ఇంకొక ఆలయం ఉంటుంది. అది కైలాసము, భూ కైలాసము, మహా కైలాసంగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఆ ఆలయానికి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా, భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా సప్త ధ్వజస్తంభాలతో ఉన్న మొట్టమొదటి ఆలయము మన శైవ క్షేత్రంలో ఉంది. 8 మంది ద్వారపాలకులు, 8 మంది మండప పాలకులు, పంచనందులు మరియు 12 శిఖరాలతో అత్యంత వైభవపేతంగా ఈ ఆలయం వర్ధిల్లుతూ ఉంటుంది. అలాగే అనేకమైన లోహాలను శుద్ధి చేసే ఒక మెటల్ ని శుద్ధి చేసి దాంట్లో ఉన్న చెడుని తీసి శుద్ధతత్వాన్ని ఇచ్చే చిన్న చిన్న ప్రక్రియలు భగవంతుడి ఆశీర్వాదంతో, భగవంతుడి యొక్క ఆశీర్వాదం నాకు లభించినాయి కాబట్టి 100 కేజీల తామ్రలింగం అంటే రాగిలింగం ఉంటుంది, రాగిని శుద్ధి చేసి ఆ శివలింగాన్ని ఏర్పాటు చేస్తాం. అప్పుడు ఆ తీర్థం తీసుకుంటే ఎటువంటి దోషం ఉండదు, మంచిగా ఉంటుందని చెప్పి మనకి అటు శాస్త్రములో ఉన్నది, మరియు ఆయుర్వేద విధానంలో కూడా, భస్మ విధానంలో కూడా చెప్పబడింది. రెండింటినీ మిళితం చేసి చేసిన వంగలింగము, తామ్రలింగము, త్రపులింగము, మహాలింగము, క్షీరలింగము, మరకతలింగము, గోమేధిక లింగము, రహితలింగము, ఇట్లా అనేకమైన శివలింగాలు, ఏకాదశ రుద్ర స్వరూపముగా మరియు ద్వాదశ జ్యోతిర్లింగాల స్వరూపముగా, లోహ స్వరూపముగా, మరియు కోటి లింగాలతో అష్టోత్తర శివలింగము, బాణలింగాలు, సహస్రలింగాలు, ఇట్లా అద్భుతమైన క్షేత్రము ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ఏర్పాటు చేయటం జరిగింది రాధిక గారు. ఆ క్షేత్ర మహత్యము మరియు అద్భుతంగా ఉంటుంది. ఆ క్షేత్రంలోకి వస్తే కనీసం ఒక పొద్దునికి సాయంత్రం చక్కటి దర్శన భాగ్యాన్ని తీసుకోవచ్చు. అలాగే మనకి ప్రపంచంలో ఒకసారి జెమినీ టీవీలో అనుకుంటే వచ్చింది, నవపాషాణాల గురించి ఒక డాక్యుమెంటరీ తీశారు జెమినీ టీవీ వాళ్ళు. అది దాంట్లో రిలీజ్ చేశారు. దాని తాళపత్ర గ్రంథాలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయో తెలియదు క్వశ్చన్ మార్క్ పెట్టారు. అది కేరళ రాష్ట్రం కొట్టాయం అడవుల్లో ఉంటే 21 సంవత్సరాల క్రితమే నేను అడవుల్లోకి వెళ్ళి అక్కడ తాంత్రికుల్ని మెప్పించి గెలిచారని చెప్పను కానీ వారి మనసులను మెప్పించి వారు చేసిన ప్రయోగాలకు తట్టుకుని ఆ తాళపత్ర గ్రంథాన్ని అనువదింపజేసుకుని ఇప్పుడు ఆ నవపాషాణ శివలింగాన్ని తయారు చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి నవపాషాణ శివలింగాలు మన శైవ క్షేత్రంలో ఉన్నాయి. పళని సుబ్రహ్మణ్య స్వామి అతి పురాతనమైన దేవాలయం పళని. ఆ సుబ్రహ్మణ్య స్వామి నవపాషాణ విగ్రహం. అలాగే మనకి ఇంకొక చోట కూడా ఉపపాషాణ లింగాలు ఉన్నాయి, కానీ పాషాణ లింగాలు అనేవి ఎక్కడ లేవు. అవి శుద్ధి చేసి పాషాణాన్ని శివలింగ రూపంలో మార్చి ప్రతిష్టా కార్యక్రమం చేశాం. నవపాషాణ లింగాలు ఆ అభిషేక తీర్థం 183 రోగాలను తీసివేస్తుందని చెప్పి శాస్త్రం చెప్పబడింది. ఇప్పుడు ఇండియన్ ఫోర్నెక్స్ ల్యాబ్స్ ఢిల్లీ కేంద్రంగా మేము మాట్లాడి ఉన్నాం. రేపు శివరాత్రి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం పాటు ప్రయోగం జరుగుతుంది రాధిక గారు. అంటే ఆ శివలింగం మీద ఒక ద్రవంతో అభిషేకం చేసిన తర్వాత దాన్ని ల్యాబ్ టెస్ట్ కి ఇస్తాం, అనాలిసిస్ రిపోర్ట్ కి ఇస్తాం. ఆ రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారం ఏ అభిషేక తీర్థం ఏ రోగాన్ని తగ్గిస్తుందో శాస్త్రం చెప్పబడింది. అవన్నీ బోర్డ్స్ ఏర్పాటు చేస్తాం. ఇంకా సంవత్సరం 5 నుంచి 6 మాసాల లోపు ఒక అద్భుతాన్ని అక్కడ ప్రపంచంలో చేయబోతున్నాం. భారత ఋషిష్యుల వైభవాన్ని ప్రపంచానికి అంటే గొప్ప అవకాశం మన క్షేత్రం నుంచి కూడా అందజేయబోతున్నందుకు మేమందరూ చాలా సంతోషిస్తున్నాం రాధిక గారు. అత్యద్భుతమైన విషయాలన్నీ చెప్పారండి. చాలా చాలా ధన్యవాదాలు. ఈ విషయాలని తెలుసుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా ధన్యవాదాలండి. ఇన్ని దేవాలయాల పునరుద్ధరణ అది చేస్తున్నారు అంటే అది ఎంత గొప్ప కార్యమో అర్థమవుతుంది. అయితే నేను ఇక్కడ మిమ్మల్ని ఒక చాలా సామాన్య మానవుల దృష్టి నుంచి ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఏంటంటే మామూలుగా మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే అందులో ఈ మధ్య చాలా ఎక్కువ చూస్తున్నాం. ఏమనంటే ఇలా ఏమైనా చేస్తున్నారు, దేవుడికి సంబంధించినవి చేస్తున్నారు అంటే అక్కడ కాకుండా మామూలుగా మనుషులకు భోజనాలు పెట్టచ్చు కదా, ఇంకోటి చేయొచ్చు కదా అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవాలయాల్లో పూజలు చేయడం వల్ల చాలా ప్రపంచానికి చాలా మేలు జరుగుతుంది అనే విషయాన్ని మీరు ఎలా తెలియజేయగలుగుతారో దాని గురించి ఏమైనా చెప్తారా? అమ్మా తప్పకుండా తల్లి రాధికమ్మ, తప్పకుండా అమ్మా. అదే మనం వింటున్నాం, శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే ఏమొస్తుంది, నలుగురు పోస్తే వారు జీవిస్తారు కదా. ఇట్లా రకరకాల ప్రశ్నలు కూడా కొంత సోషల్ మీడియా ద్వారా కొంతమంది అతివాదులు, హేతువాదులు, నాస్తికులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వారు చదువుకున్న చదువు ప్రకారం, వారికి తెలిసిన జ్ఞానం ప్రకారం వారికి లభించింది అంతవరకే. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే అమ్మా, ఒక దేవాలయం
అసలు దేవాలయం నిర్మాణం చేయాలంటే ఇప్పుడు మనకి 4 విధానాలుగా ఉంటుంది. ఒకటి స్వయంభూ శివలింగాలు, అంటే భగవంతుడు వెలిసిన స్థానాలు, అవి స్వయంభూగా వెలిసినవి. ఆ తర్వాత దేవతా ప్రతిష్ఠ దేవాలయాలు, ఆ తర్వాత ఋషి ప్రతిష్టలు, మానుష ప్రతిష్టలు, ఆ తర్వాత మానవ ప్రతిష్టలు. 4వ స్థానంలో మనం ఉన్నాం, మానవ ప్రతిష్ఠ ఆలయాలు. ఇవి ఒక్కొక్క విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు కొన్ని ఆలయాల్లోకి లోపలికి వెళ్ళి శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు, మన చేతితో తాకచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. కాశీ క్షేత్రం లాంటిది, శ్రీశైల క్షేత్రం లాంటిది. కొన్ని శివలింగాలను మాత్రం దర్శనం మాత్రం చేసుకునే అవకాశం ఉంటుంది దూరం నుంచి. అలాగే కొన్ని శివలింగాలకేమో మనకి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఉన్నారు, మరి భస్మాన్ని తీసుకొచ్చి భస్మాభిషేకం చేస్తారు, అక్కడ ప్రాసెస్. ఇవన్నీ స్వయంభూగా వెలిసిన ఆలయాలు. అలాగే ఆ తరువాత దేవతా ప్రదర్శనలు, అంటే పాండవులు ప్రతిష్ఠ చేసినవి కానివ్వండి, కృష్ణ భగవానుడు ప్రతిష్ఠ చేసినవి కానివ్వండి, శ్రీ మన మహావిష్ణువు ప్రతిష్ఠ చేసిన శివలింగాలు కానివ్వండి, అయితే మహావిష్ణువే మరి నరసింహస్వామిగా వెలిసిన గొప్ప గొప్ప క్షేత్రాలు, మహిమాన్వితమైన క్షేత్రాలు. ఈ క్షేత్రాలు మరి వెలిసిన క్షేత్రాలు ఉన్నాయి. అలాగే ఋషి దేవతలు ప్రతిష్ఠ చేసిన క్షేత్రాలు కూడా ఉన్నాయి. వీటికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలా ఋషి ప్రతిష్టలు, ముని ప్రతిష్టలు. మీరు చేసే అడవుల్లో ప్రతిష్టలు, కొండల మీద ప్రతిష్టలు, గుట్టల మీద ప్రతిష్టలు, ఊరికి దూరంగా ప్రతిష్టలు, ఇవన్నీ కూడా ఋషీశ్వరులు, మునీశ్వరులు, సాధనా పరులు, మంత్రదర్శనం చేసుకున్న ప్రతిష్టలు అవి ఉంటాయి. అతను మానుష ప్రతిష్ట. ఈ కలియుగంలో ఇప్పుడు నేను చేయనివ్వండి, మీరు చేయవనండి, మనం ఏ దేశంలో అయినా సరే కొత్త ఆలయం కట్టి ప్రతిష్ఠ చేసే అవకాశం మనకు వస్తుంది. అయితే ఇన్ని కోట్ల మంది జనం ఉండగా ఈ అవకాశం రాధిక గారికి ఎందుకు వచ్చింది, శివస్వామికి ఎందుకు వచ్చింది? ఇవాళ రామకృష్ణ గారు ఈ కలిపి ఇది దీని ద్వారా ఎంతమంది వింటున్నారో, ఎంతమంది వింటారో, ఎంతమంది ఆనందాన్ని పొందుతారో, ఎంతమందికి అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుందో ఈ ధర్మ విషయాలన్నీ కూడా. అంటే రామకృష్ణ గారు ఎవరు, ఎక్కడ ఉన్నారు, రాధిక గారు నాకు పరిచయం లేదే, వారెక్కడ ఉన్నారు, నేను విజయవాడలో కూర్చుని ఈ టైంలో నేను కూర్చుని నేను మాట్లాడుతున్నానే, ఇది ఎలా సంబంధం? నేనే పుడతానని మా అమ్మకు తెలియదు, ఆమె తెలియదు, నాకు తెలియదు. కానీ సృష్టి బంధము భగవంతుని ఇచ్చిన మహోన్నతమైన స్థితి. అందుకని ఎలా అయితే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ లో చేరి అతను ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత అతను సర్టిఫికేట్ పొందితే ఉద్యోగాన్ని అర్హత ఎలా వస్తుందో, నేను మామూలుగా అంటుంటాను, ఇలాంటి అతివాదులు హేతువాదులు ఆస్తికులకి అప్పుడప్పుడు మీటింగ్ లో చెప్తుంటాను, అంతమంది కూడా టోరీలో కూడా సార్ చెప్పినట్టున్నాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు రండి, ఒక 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు మా స్కూల్లో చేరండి. దేవుడు లేడు, నిజమే, రండి, మాతో రండి, మీకు కావలసిన ఖర్చులు, వసతి, భోజనం అన్ని మేము చూస్తాం. నాకన్నా ముందు నువ్వే బయలుదేరుతావు, 2 సంవత్సరాల భగవంతుడు నాడు ఆ దివ్యమైన అనుభూతి నేను పొందాను అని స్పష్టంగా చెప్పే అవకాశం మన వేద ధర్మములోను, ఇతిహాస ధర్మములోను, పురాణ ధర్మములోను, ఉపయుక్త సారాంశములోను, మరియు సాధన సంపత్తిలోను, అది భక్తి మార్గమా, జ్ఞాన మార్గమా, యోగ మార్గమా, సేవా మార్గమా, జప మార్గమా, ఏ మార్గం ఆ వ్యక్తికి యోగ పురుషుడిగా మారే అవకాశం ఉంటుందో ఆ మార్గం మీద మనసు నిలుస్తుంది. అదే తన గురుస్థానము, అదే తన స్వస్థానం అని స్పష్టంగా మన శిష్యులు ఇచ్చారు. మహా అమృతాన్ని, ఆ జ్ఞాన సంపదని సముద్రం చిలికి వారు తీసుకొచ్చి మన అందరికి చేశారు. దాన్ని అవగాహన చేసుకునే అవకాశాన్ని కలగజేసుకోవాలి. మధ్యలో కొంతమంది ఇచ్చే విషయాల వల్ల పక్కదారి పట్టిన వ్యవస్థ కొంత ఉండవచ్చు కానీ భగవంతుడి దగ్గర వేసిన విత్తనం నశింపు లేదు. అది మహోన్నతముగా ప్రజ్వలితో వికసిస్తూ పంటని, పాడిని మరియు పుష్పాల్ని, ఫలాల్ని ఈ సమాజానికి, ఈ వ్యవస్థకి అందిస్తూనే ఉంటుంది. అది 2వ విషయం. ఇప్పుడు ఈ సృష్టి యొక్క ధర్మములో 84 లక్షల జీవరాశులని మనం చెప్పబడుతున్నాయి. మరి ఒక పాలను పోసాం శివలింగానికి, ఆ పాలు అలా సోమసూత్రం ద్వారా నంది నోట్లో వచ్చి బయటకు వెళ్ళిపోయినాయి. అక్కడ అనేక జీవరాశులు ఆ పాలను స్వీకరిస్తాయమ్మా. పురుగుల రూపములో, బ్యాక్టీరియా రూపములో, ఇంకో రూపంలో స్వీకరిస్తూనే ఉంటాయి. ఈ సృష్టిలో నశింపు అనేది లేదు. మనిషి మనసుకు మాత్రమే ఉంది నశిస్తుందని. నశింపు లేదు. పదార్థం తన రూపాంతరం చెందుతుంది, పదార్థం తన రూపాన్ని మార్చుకుంటుంది. అంతవరకే మాత్రం నశింపు మన చేతిలో ఉండదు. కాబట్టి ఒక పదార్థం ఉత్పత్తి అవగానే దాని వినాశనం కూడా సృష్టి ప్రకృతి లిఖించి ఉంటుంది. ఇది ఎవరికి చెందాలో, ఎవరికి వెళ్ళాలో, ఏ దారి ద్వారా అతని వెళ్తుందో అనేది లిఖించబడుతుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా, ఏం చేసినా దాన్ని అరచేతితో ఆపటం అంటారు చూసారమ్మా, అలా ఉంటుంది. ఇది నిరంతరం సాగే ప్రయాణము. కావున భగవంతుడి యొక్క దేవాలయములో ఒక విగ్రహ ప్రతిష్ఠ అప్పుడు ఉద్భవించే మంత్రోచ్చరణ వల్ల కానివ్వండి, మరియు అక్కడ యంత్ర స్థాపన వల్ల కానివ్వండి, దాంట్లో వేసే పంచభూత స్వరూపముగా పంచలోహాలు కానివ్వండి, నవగ్రహ స్వరూపముగా మనకి నవరత్నాలు కానివ్వండి, దాంట్లో వేసే బీజం అత్యంత వైభవపేతమైన
పాదరసం అనే బీజం నిక్షిప్తం చేయబడుతున్న విషయం కానివ్వండి, ధాతువులు లక్షల సంవత్సరాలు భూమిలో ఉండి పాజిటివ్ వైబ్రేషన్ ని కలగజేసుకుని శక్తివంతంగా ఉన్న ధాతువులను అక్కడ వేసి మంత్రోచ్చరణతో విగ్రహ స్థాపన చేసి అంగాంగములో కూడా 64 కళల్ని నింపుతూ ప్రాణాన్ని ఆవాహన చేసే ప్రాణ ప్రతిష్ఠిత విగ్రహంలో శక్తి ఉంటుంది ఖచ్చితంగా. ఈ విషయంలో 1972 అనుకుంటా, అప్పుడు నేను సరిగ్గా పుట్టి కూడా ఉండరమ్మా. అప్పుడు ఒక సుప్రీం కోర్టులో ఒక కేసు వేశారని చెప్పి నాకు విన్నానమ్మా. ఏమని, ఈ హిందువులంతా కూడా విగ్రహారాధన చేస్తారు, ఏదో గుడి అంటారు, దాంట్లో విగ్రహాలు పెడతారు, దానికి ప్రాణం ఉందంటారు, దానికి ఆస్తులు ఉన్నాయంటారు, నిజలా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి కొంతమంది కేసు వేయడం జరిగింది. అప్పుడు కోర్టు వారు ఒక కమిటీని వేశారు. దాంట్లో క్రిస్టియన్స్ ని తీసుకున్నారంట, ముస్లింస్ తీసుకున్నారంట, హిందువులు తీసుకున్నారంట, జైన్లు తీసుకున్నారంట, బౌద్ధులు తీసుకున్నారు. ఈ 5 వర్గాలను తీసుకున్నారు దాంట్లో కమిటీలో. భారతదేశం అంతా పరిశోధన చేయండి అని చెప్పేసి జర్మనీ నుంచి కొంచెం రాడార్స్ తెప్పించారంట. రాడార్స్ అంటే అది ఆ చైతన్య ఆరా ఏ స్థితిలో ఉంటుందో అని చెప్పి అంచనా వేస్తుందంట ఆ రాడార్. వాటిని తీసుకువెళ్ళేసి చర్చిల దగ్గర, మసీదుల దగ్గర పెడితే అది 20 నుంచి 30% కొట్టుకుంటుంది. బౌద్ధ జైన్ల దగ్గరికి వచ్చేసరికి 50% కొట్టుకుంది. హిందూ దేవాలయం దగ్గరికి వెళ్ళేసరికి 80-90 నుంచి ఒకసారి అయితే ఒక ప్రాంతం 100 కొట్టుకుని ఇంకా దారి నాకు ఎవరైనా ఆ ముళ్ళు చూపిస్తుందంట. దాన్ని రిపోర్ట్ ని సుప్రీంకోర్టుకి అందజేస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హిందువుల యొక్క దేవీ దేవాలయాల్లో ఉన్న విగ్రహాలకు ప్రాణశక్తి ఉంది, ఆ ప్రాణశక్తి ఉన్నది కాబట్టి ఆస్తులు ఆ దేవాలయానికి చెందుతాయని తీర్పు ఇచ్చినట్టుగా కూడా నేను విన్నానమ్మా. కాబట్టి ఇది మహోన్నతమైన తీర్పు. పరిశోధన ద్వారా సైంటిస్టులందరూ పరిశోధన చేసి వెల్లడించిన విషయము. అంతవరకు ఎందుకంటే ఎన్నో రచిస్తున్నాయండి. మన శ్రీలంకకి వేసిన భారత్ చూడండి, ఇంకా అలా ఉందండి. మరి ఒక వానర రూపంలో ఉన్న కోతులుగా చెప్పబడే సైన్యము వేసిన వారధి ఇంకా చెక్కు చెదరకుండా ఉందే. ఇటువంటి వైభవాలు ప్రపంచంలో ఎక్కడ తవ్వినా కూడా భారతీయ శిల్పము కనపడుతూనే ఉంటుంది. శివలింగాల రూపంలో, మూర్తి స్వరూపంలో, మహావిష్ణువు రూపంలో వాటిని పరిశోధన చేసిన తర్వాత 5 కోట్ల సంవత్సరాల క్రితమైన విగ్రహం అని చెప్పి మరి ఆదేశస్తులే ఆ ప్రజలే చెప్తున్నారు. ఇక మూర్ఖపు శిఖామణులు ఎప్పుడు ఉంటారు, పగలున్నట్టుగానే రాత్రి ఉన్నట్టుగా పగలున్నట్టుగానే వారు ఉంటూ ఉంటారు. వారి అజ్ఞానంతో వారి కర్మానుసారం పక్క వాళ్ళని కూడా తప్పుదారు నడిపించే అవకాశం ఉంది. కాబట్టి నేను అనేది ఒకటి అందరికి చెప్పేది, కుల మత జాతి లింగ వర్ణ వర్గ వయోభేదాలకు స్వస్తి పలకండి. వ్యక్తిత్వ వికాసాన్ని కలగజేసుకుందాం, శీల నిర్మాణాన్ని కలగజేసుకుందాం, ఆదర్శ మానవ జీవన విధాన విలువను పెంపొందించుకుంటూ తోటి వాడికి సహకరిస్తూ అతనిలో ఆ సహకారంలో భగవంతుని చూద్దాం, ఆ ప్రేమలో భగవంతుని చూద్దాం. శాంతి కాపులుగా ఈ ప్రపంచంలో వర్తించే గొప్ప స్థానము మన భారతదేశం. అందుకనే సాక్షాత్ భగవంతుడు పుట్టి నడియాడిన ప్రాంతం. ఇతర దేశాల్లో మత ప్రవక్తలు పుట్టారని వారు చెప్పుకున్నారు, సంతోషమే. స్వామి చాలా చాలా అద్భుతమైన చక్కటి, అంటే అంత అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారండి స్వామి. చాలా అమోఘంగా చెప్పారు. చాలా అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు స్వామివారు. చాలా అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మరి మరొక ప్రశ్న ఏమనంటే, మనకి ఇప్పుడు పశువులలో ఉత్తమమైన జన్మ గోజన్మ అని చెప్తారు కదా. సో మీరు గోవుల గురించి చాలా చేశారని విన్నాము. సో దాని గురించి ఏమైనా చెప్తారా స్వామి గారు? చాలా సంతోషం, మంచి అవకాశం ఇచ్చారు రాధికమ్మ. అమ్మా, గావో విశ్వస్స మాతరః అనే చక్కటి శ్లోకాన్ని వేదంలో ఇచ్చారు. అంటే గోవు ఒక మతానికి సంబంధించింది కాదు, ప్రపంచానికి మాతృస్వరూపము అని స్పష్టంగా ఇచ్చారు. ఇప్పుడు మన కుటుంబం ఉంది, కుటుంబంలో తల్లి తండ్రి, అటు నానమ్మ అమ్మమ్మ, ఇటు తాతయ్య అమ్మమ్మ, అత్తయ్యలు మామయ్యలు, బావలు భావమరుదులు, చెల్లెళ్ళు సోదరులు సోదరిమణులు అందరూ ఉంటారు. ఎంతమంది ఉన్నా కూడా ఇప్పుడు కుటుంబాన్ని పరిపాలన చేస్తూ కుటుంబాన్ని యజమానిగా ఉంటూ నిర్వహణ చేస్తున్న వారికి మొదటి ప్రయారిటీ ఎలా ఇస్తామో, జంతుజాలాలు ఎన్ని ఉన్నా ఎన్ని రకాలు ఉన్నా సరే మహోన్నతమైన జంతువు అని చెప్పడానికి కూడా వీలు లేని మాతృస్వరూపము, తల్లి స్వరూపము, ఈ ప్రకృతి యొక్క వైశిష్టాన్ని, గొప్పతనాన్ని, ప్రకృతిలో ఉన్న కల్మషాన్ని తీసేసి ఉన్నతమైన వైభవాన్ని ఇచ్చే స్థానాన్ని పొందిన మాతృ స్వరూపమే గోమాత. ఎందుచేతనంటే ఒక గోవు నుంచి ఉత్పత్తి అయ్యే ప్రతి పదార్థము అణువు కూడా అమృత తుల్యమైనది. మనం గృహప్రవేశ సమయంలో గోవును ఉపయోగించుకుంటాం. యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహణ చేసేప్పుడు మొట్టమొదటిగా గోపూజతో ప్రారంభిస్తాం. మరి పుష్కరాలు కుంభమేళ లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా నదీ తీరాన్ని గోమాతను తీసుకొచ్చి పూజ అయిన తర్వాత నదికి పూజ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. అలాగే
మనకు తెలియకుండా జరిగిన కొన్ని ఘోర తప్పిదాలు, కొన్ని ఘోర పాపాల నివృత్తి కోసం అక్కడికి అన్ని అయిపోయినాయి. ఇక గోమాత దానాన్ని ఇస్తే మాత్రం నీ పాపం ప్రక్షాళన అవుతుంది. గోవును దానం ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతుంటాం. అలాగే నూతన దేవాలయాల ప్రతిష్ఠ చేయాలంటే గోపూజతోనే ప్రారంభిస్తాం. అలాగే ఆలయాలు పునరుద్ధరణప్పుడు పాడుపడిపోయినా లేకపోతే అక్కడ భిన్నమైన విగ్రహాన్ని తొలగించాలంటే ఆ తొలగించేప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తిని తట్టుకోవడం గోమాత వల్లే అవుతుందని చెప్పేసి గో మెడ ద్వారా ఆ విగ్రహానికి ఒక లంకె వేసి గోవు ద్వారానే ఆ విగ్రహాన్ని పెకిలించే గొప్ప వ్యవస్థని మన పూర్వీకులకు మనం అందించారు. మనకి గోక్షీరము, గోదధి, గోఘృతము, గో పంచకము మరియు గోపురీషము, ఈ ఐదింటిని కలిపితే పంచగవ్యాలు అని చెప్పబడతాయి. మన యజ్ఞయాగాదికలతో ఇప్పుడు మీ లో ఉన్న దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమం అప్పుడు కూడా ఖచ్చితంగా పంచగవ్య ప్రాసనం చేస్తారు పితృకులు. ఈ ఐదింటిని కలిపి చక్కగా వాటిని పంచగవ్యాలు అంటారు. అంటే ఎలా అయితే శరీరాన్ని శుభ్రం చేసుకుని శరీరాన్ని ఆశ్రయించి ఉన్న క్రిములంటిని తొలగించుకుని శుద్ధిగా వస్తాం, అలాగే లోపల శుద్ధి అవ్వాలంటే ఎమ్మటే ఈ పంచగవ్య ప్రాసెస్ మన పెద్దలు ప్రవేశపెట్టారు. మనము ఒక హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన రోగాన్ని బట్టి పిల్స్ ఇస్తారు. ఆ పిల్స్ ఇచ్చేప్పుడు ఒక లిక్విడ్ ఇట్లా 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 కూడా షేక్ చేసి ఆ పిల్స్ తడిపి ఇస్తారు. అలాగే ఆ రోగం ఉధృతి ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువసేపు షేక్ చేస్తారు. అంటే దాంట్లో పొటెన్షియల్ శక్తి పెరుగుతుంది, షేక్ చేసే కొద్ది పొటెన్షియల్ శక్తి పెరుగుతుందని చెప్పేసి హోమియో డాక్టర్ చెప్తుంటారు. అలాగే ఈ పంచగవ్యాన్ని కలిపి పంచపాత్రలో పోసి వద్దరేణితో కనుక అలా తిప్పుతూ 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 ఉంటే దాంట్లో పొటెన్షియల్ శక్తి పెరుగుతూ 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 చాలా పెరుగుతుంది. అప్పుడు 3 సార్లు ఓం కేశవాయ స్వహ, మాధవాయ స్వహ, నారాయణ స్వహ అంటూ 3 సార్లు తీర్థాన్ని మనం తీసుకున్నట్టయితే మనము ఎప్పుడైతే మనం పూజ కూర్చున్నామో అక్కడ అర్చక స్వాము, పురోహితుడు, యాజ్ఞికుడు మరియు వారు చెప్పే మంత్రాలను మనం ఆలకిస్తూ ఉంటాము. మన మనసులో కూడా మంత్రాలను అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాము. వచ్చిన శ్లోకానో మంత్రానో దేవుని స్మరించుకుని ఉంటాము. అలా స్మరించుకునేప్పుడు అక్కడ కంఠంలో ఉన్న నారాలు చక్కగా విచ్చుకోవటానికి, లోపల ఉన్న విష పదార్థంతో కూడిన క్రిములు ఏమైనా ఉంటే గనక అవన్నీ నశించడానికి ఈ పంచగవ్య ప్రాసన అనేది మన పూర్వీకులు పెట్టారమ్మా. తద్వారా ఆ ఐదింటిని తీసుకుంటే లోపల ఉన్న విషక్రిములు నశిస్తాయి. ఒక దైవ కార్యక్రమంలో కూర్చున్న తర్వాత నీ మనసు ప్రశాంతతను పొందాలి, నీ బుద్ధి వికసించాలి. హలో, ఆరోగ్యంతో ఉండే పద స్వచ్ఛంగా ఉంటాయి అనే సదుద్దేశంతో వారు ఏర్పాటు చేశారన్నమాట. అలాగే మనకు తెలుసు కొత్తగా మనం బిడ్డని కన్న తర్వాత ఆ మాతృమూర్తి కనుక క్షీర పాలు కనుక లభించకపోతే అప్పుడు పెద్దలు అంటూ ఉండేవారు, అమ్మ పాలు లేకపోతే ఉంది, గుమ్మ పాలు ఉన్నాయి కదా అని ఆవు పాలు మాత్రమే ఇస్తారు. ఆవు ప్రపంచవ్యాప్తముగా మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన పరిశోధనలో కూడా ఈ ప్రపంచంలో అమృత తుల్యమైన పదార్థం ఎదురుందంటే అది గోక్షీరం మాత్రమే స్పష్టంగా తెలియపరచడం కూడా జరిగింది. అలాగే గోవులు మేతకు వెళ్ళి వచ్చేప్పుడు గోధూళి వేళ అంటారు. అప్పుడు ఆ గిట్టల నుంచి వచ్చే ధూళి శరీరాన్ని తగ్గితే ఎన్ని కణాలు ఆ సూక్ష్మ మన కణాలు శరీరాన్ని తగ్గుతాయో అన్ని జన్మల పాపం నశిస్తుంది అని స్పష్టంగా చెప్పారు. అలాగే కొంతమందికి శరీరం మీద సోబి లాంటి తెల్లగా వస్తుందమ్మా. అలా వచ్చినప్పుడు గోవు కనుక ఆ ప్రాంతంలో నాకితే ఎమ్మట శోభిపోతుందమ్మా. సోబి అనేది ఎన్ని మెడిసిన్ వాడి కొంతమంది తగ్గదు. అలా కానీ నాకితే అది పరిశోధన మన క్షేత్రంలో అది పరిశోధన చేసి మేము చాలా ఆనందంతో దాన్ని చవి చూసే అవకాశం కూడా గోమాత మాకు ప్రసాదించింది. ఇట్లా అనేక విషయాల్లో గోవులు మహోన్నతమైన స్థాయిని పొందినాయి. అది ఇప్పుడు చింతించవలసిన విషయం ఏమిటంటే 1948వ సంవత్సరం అంటే స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశం అంతా కూడా మనకున్న గోవులు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకున్న పశు సంపద 48 కోట్లుగా అంచనా వేశారు. కానీ గత 5 సంవత్సరాల క్రితము మనకున్న పశు సంపద లెక్కేస్తే 20 కోట్ల లోపు అవి పడిపోయినాయి అని చెప్పారు. అంటే మరి అప్పుడు దేశ జనాభానేమో స్వతంత్రం వచ్చే నాటికి 30 కోట్లు ఉంటే ఇవాళ 125 కోట్లు ఉన్నాయి. కానీ ఈ పశు సంపద మాత్రం సగానికి సగం పడిపోయే పరిస్థితులు వచ్చి ఇతర దేశాల నుంచి మరి బర్రెలుగా చెప్పబడిన స్థానంలోంచి మరియు గోవులుగా గాడిదలాగా ఓండ్రు పెడుతున్న గోవుల్లోంచి పాలు సప్లై చేసుకునే పరిస్థితికి ఇవాళ భారతదేశం ఉన్నందుకు చాలా చింతించవలసిన అవసరం ఉన్నది. అసలు
ఒక ఇంటిని అంచనా వేయడం పూర్వము ఆ ఊరిలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన అక్కడ గో సంపద ఉన్నదా, పశు సంపద ఉన్నదా అనేది చూసేవారు అనమాట. ఆ ఇంట్లో గో ఉంటే వీరికి మంచి బుద్ధి ఉంటుంది, గోపాలు స్వీకరిస్తున్నారు కాబట్టి మంచి తేజస్సు ఉంటుంది, మంచి యశస్సు ఉంటుంది, మంచి ఓజస్సు ఉంటుంది అని చెప్పి అంచనా వేసుకునేవారు. ఆ ఇంటి సంబంధాన్ని కలుపుకోవడానికి ఇష్టపడేవారు. కానీ మనం చూద్దామన్నా కూడా గ్రామాలు ఒక గోవు కూడా ఉండే పరిస్థితులు లేని గ్రామాలు ఉన్నాయి. కాకపోతే గత 8-10 సంవత్సరాల నుంచి ఒక ఉద్యమ రూపంలో పెద్దలందరూ, సంఘ సంస్కర్తలందరూ, మరి సనాతన ధర్మం మీద విశ్వాసం ఉన్నవారు, అర్చక స్వాముల వారు, పురోహితులు, మాలాంటి మఠపీఠ ఆశ్రమాధిపతులు అందరూ కూడా గోవును పెంచండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి, మీ ఇంటిని శాంతివంతంగా చేసుకోండి జరుగుతున్న ప్రచారం వల్ల కొంత మార్పు వస్తూ ఉందమ్మా. మన శైవ క్షేత్రంలో కూడా 20 గోమాతలు ఉన్నాయి. ఇప్పటికి 17 సంవత్సరాల్లో ఆ 20 గోమాతల ద్వారా ఉత్పత్తి అయినవి 84 గోవులు. ఆ 84 గోవులు కూడా గ్రామానికి ఒకటి వారి దగ్గరకు వచ్చి ఆధార్ కార్డు తీసుకుని, ఫోటో తీసుకుని, సంతకం పెట్టించుకుని ఒక గోవును ఉచితంగా ఇస్తాం. అమ్మమ్మ గోవుని కానీ ఎద్దుని కానీ క్షేత్రం అమ్మదు. 84 ఉత్పత్తి అయినా 84 కూడా దత్తత ఇచ్చామా చక్కగా. అప్పుడప్పుడు మా సేవలు కూడా వెళ్ళి చూసి వస్తుంటారు, చక్కగా ఉంచుతున్నారా లేకపోతే కక్కుతు పడి అమ్మి వేసుకుంటున్నారా అని చెప్పి చూసుకోవడం కూడా జరుగుతూ ఉంటుందమ్మా. అటువంటి గో సేవని ఒక వరంగా మనం భావించాలి. ఒకటి గో పోషణ, గో రక్షణ, గో సేవ 3 విధానాలుగా ఉంటాయమ్మా. మరి మన ప్రభుత్వాలు మరి ఎప్పుడో పెట్టుకునే గానీ మరి ఆల్ కబీర్ అని చెప్పి తెలంగాణలో ఒక వ్యవస్థ ఉందమ్మా. ఇక్కడ అమ్ముడు పోయే వ్యక్తులు, దొంగ సర్టిఫికేట్లు ఇచ్చే వ్యక్తులు, మరి దొంగ మార్గాలు ఎన్నుకుంటే అక్రమంగా సంపాదించి పెద్దగా అయిపోతా వ్యక్తులందరూ కూడా ఒక గోవును వధించడానికి అవకాశం లేదని చట్టం ఉంటే కానీ యథేచ్ఛగా గోవులు సప్లై జరుగుతున్నాయి, గోమాంసాన్ని విక్రయిస్తున్నారు, ఇతర దేశాలు సప్లై చేస్తున్నారు. అలాగే ఎద్దు 11 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎద్దును చంపకూడదు అని చెప్పి చట్టంలో పెట్టుకున్నారు. అసలు చంపకూడదు, జీవాంశం ఎందుకు చేయాలమ్మా, కానీ ఏదో చట్టం పెట్టుకున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాటిని అక్రమ మార్గంలో వెళ్తూ ఇవాళ సంపదని వారు నశింపజేస్తున్నారు. అలాగే మనకి శాబాల మహర్షి అని చెప్పి మహానుభావుడు గోసేవ ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన ఉపనిషత్ సారాంశం కథ కూడా ఉందమ్మా. అటువంటి గోసేవ మహోన్నతమైనదిగా మనం భావించుకోవాలి. అలాగే మనకి భోపాల్లో విషవాయువు రిలీజ్ అయినప్పుడు ఒక కుటుంబం మాత్రం ఆ ప్రాంతంలో బతికి ఉన్నట్టుగా మనకు చెప్పబడింది. అప్పుడు పేపర్ల ద్వారా కూడా తెలిసింది. వారి మీద అనేక మంది వారి పరిశోధన చేశారు, వారి మాటలు రికార్డ్ చేశారు, మీడియా ద్వారా ప్రచురణ చేశారు, అన్ని జరిగినాయమ్మా. వారు చేసింది ఏంటంటే చక్కగా ఆవు పిడకలతో, ఆవు నెయ్యితో గాయత్రి మహాహోమాన్ని చేసుకుంటూ కూర్చున్నారు. ఎప్పుడైతే ఆవు పిడకల్లో ఆవు నెయ్యి పడిందో అక్కడ వాతావరణం అంతా కూడా ఆక్సిజన్ తో నిండిపోయింది. ఆ ప్రాంతం అంతా బలీయంగా మారిపోయింది. విషవాయు ప్రభావానికి లోను కాకుండా వారు బ్రతికారని చెప్పి స్పష్టంగా చెప్పండి. ప్రపంచానికి ఒక్క సూచన చాలమ్మా, జరిగిన విషయాన్ని జరిగినట్టుగా మనం చెప్పుకుంటున్నాం. అలాగే మొన్న నేను విన్నది ఏంటంటే జపాన్ లో అణురియాక్టర్లు మరి లీక్ అవుతున్నప్పుడు మరి జపాన్ లాంటి గొప్ప దేశం కూడా తల్లడిల్లిపోయింది. ఎవరు సహకారం చేస్తారని ఎదురు చూసింది. అప్పుడు వారు చేసిన పరిశోధనలో తెలియదు ఏమిటంటే ఆ అణురియాక్టర్లు ఎక్కడైతే బద్దలిచ్చినాయో అక్కడ ఆవు పేడని తీసుకెళ్లి పూసి అణుధార్మికుల్ని బయటికి రాకుండా ఆపినట్టుగా కూడా నేను విన్నాను, పేపర్ లో కూడా చూశానమ్మా. అయితే వారు పూచిన ఆవు పేడ మాత్రము భారతదేశంలో త్రిలింగ దేశముగా చెప్పబడిన ఆంధ్రదేశంలో ఒంగోలు జాతి నాటు గోవు ఆవు పేడ మాత్రమే ఆపగలిగింది, మిగతా గోవులు పెడితే కుదరలేదని చెప్పి స్పష్టంగా కూడా చెప్పాడు, ఉదాహరించిన ఘట్టాన్ని నేను చూశానమ్మా. ఈ విధంగా అనేక ఉపమానాలు గోవు గురించి నడిచే దేవాలయం గోమాత అండి. సమస్తమైన దేవతలు ఉన్నారు, ఉంటారని చెప్పడానికి నడిచే దేవాలయం. అది ఎక్కడ హాని చేయదు. ఎక్కడ గోవు ఉంటే అక్కడ లక్ష్మీప్రదంగా ఉంటుంది. లక్ష్మీదేవి అక్కడ నివాసం ఉన్నట్లే ఒక గోసేవ ద్వారా మీరు తరించండి అని చెప్పి ఎంతో మంది పండితులు, అది చాగంటి వారు గారిని, గరికపాటి వారు గారిని, సామెత షణ్ముఖ శర్మ గారిని, ఒత్తిపతి పద్మనాభం గారు కానివ్వండి, అలాగే అనేక మంది తమ యొక్క విషయాల్లో కూడా చెప్తున్నారు. స్వామీజీలందరూ కూడా మేము ప్రోత్సహిస్తున్నాము. చక్కటి గోసేవ జరుగుతుంది. ఇతర దేశాల్లో కూడా, అరబ్ దేశాల్లో కూడా చాలా మంది వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో గోవులు పెంచుతూ గోపాల ద్వారానే వారు అభివృద్ధిలోకి వస్తున్న ఘట్టాలు కూడా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి గోసేవ చేద్దాం, మనందరి జీవితాన్ని ధన్య చేసుకుందాం. మేము మొన్న బక్రీద్ కూడా మేము సుమారుగా 650 మంది మా శిష్యులతో 13 జిల్లాల్లో గో సంరక్షణ చేస్తూ 1000 గోవులను కాపాడే భాగ్యము, ఆ గోమాతల సేవలు ధరించే భాగ్యం ఆ గోమాత మాకు ప్రసాదించిందని చెప్పి ఆనందంతో మీతో పంచుకుంటాను రాధికమ్మ. చాలా చాలా గోవు గురించి చాలా విషయాలు, ఇవన్నీ కొన్ని తెలివి కూడా అండి మాకు. అలాంటి విషయాలు ఎన్నో చెప్పారు. చాలా ధన్యవాదాలు. నిజంగా అంత అద్భుతమైన ప్రాణి మనకి హెల్ప్ చేస్తూ మనతో పాటు దేవుడు మనకి ఇవ్వటం అనేది ఒక వరంగా భావించి కుదిరినంతగా ఎవరికి వీలునంత వాళ్ళు తప్పకుండా గోసేవ చేయటం, గోవులను రక్షించడం చేయగలిగితే చాలా బాగుంటుంది. చాలా ధన్యవాదాలు స్వామి వారు.
ఇక మీరు ఒక యాగం చేయబోతున్నారని, యజ్ఞం చేయబోతున్నారని విన్నాము. దాని గురించిన విషయాలు చెప్తారా? దేని గురించి చేయబోతున్నారు, ఎందుకోసం చేయబోతున్నారు అని? ప్రధానంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తముగా కోవిడ్ అంటే కరోనా అనే మహమ్మారి యొక్క విషయంలో అనేక దేశాలు, అనేక మంది ప్రజలు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా తల్లడిల్లిపోతూ, పెద్దల్ని కోల్పోతూ, తోటి మిత్రుల్ని, సన్నిహితుల్ని, గురువుల్ని అందరినీ కూడా చూస్తూ, వారి మరణాలని వింటూ, ఏమీ చేయలేక భగవంతుడా అంటూ ప్రకృతిని నిలిచే పరిస్థితులు మనకి దాపరించి ఉన్నాయి. దీనికి సైన్స్ కోణంలో ఒక విధంగా చెప్పబడితే, ఆధ్యాత్మిక కోణంలో మరొక విధంగా చెప్పబడుతుంది. ఏది ఏమైనా మానవ మనుగడ అనేది చాలా విషయం. కానీ ఒక దేశం నుంచి ఇటువంటి దౌర్భాగ్యపు స్థితి ప్రపంచానికి అందించడం అనేది గొప్ప తప్పిదం అమ్మ. కానీ నేను ఎదురు చూశాను, ఆ దేశానికి మనం పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వారు బాగుండాలన్నా, వారి ముందు తరాలు వారు బాగుండాలన్నా, వారి వంశాలు అభివృద్ధి చెందాలన్నా, ఆ దేశం మిగలాలన్నా మిగతా దేశాలు కొంత ఒత్తిడి చేసి అందరూ సంఘటితంగా మారి ఒక హింట్ ఏదన్నా ఖచ్చితంగా ఇచ్చినట్లయితే, శాంతి మార్గంలోనేనండి ఇచ్చినట్లయితే, అది మరొకసారి తప్పిదాలు చేయకుండా, పొరపాట్లు చేయకుండా, సమాజానికి వినాశనానికి చేసే నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను భావించాను. అది ఎక్కడ జరగల. మరి ఈ రోజున మన భారతదేశంలో మరి కరోనా అందరికీ సోకుతుంది, వస్తుంది అని అనుకున్నా కూడా అది వచ్చి వెళ్తుంది. మరణాల సంఖ్య చాలా తక్కువ మోతాదులో ఉంది. ప్రపంచ దేశాలు, అన్ని దేశాలు చూసుకుంటే ఇది కొంత ఆనందిక విషయం. దీనికోసము ఒక మారుమూల ఉన్న చిన్న చిన్న దేవాలయాల కానించి ప్రపంచ ప్రఖ్యాతి ఆధ్యాత్మిక మన తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కూడా అనేక కార్యక్రమాలు, వారి వారి సాంప్రదాయం ప్రకారం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం, సమాజ హితం కోసం దాన్ని ఎంతవరకు ఆపొచ్చో అంతవరకు, ఎందుకంటే అది పూర్తిగా నయమైపోయి ఆగిపోతుంది అనేది కాకుండా ఎంతవరకు దాని యొక్క ఉధృతాన్ని తగ్గించవచ్చో ప్రయత్నం చేశారు. మేము కూడా చేశాం. మాన్యశ్రీ మన ఆత్మకూరి రామకృష్ణ గారు కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి కొంత సహకారాన్ని కూడా అక్కడి నుంచి మీలాంటి వారి దగ్గర నుంచి కూడా అందించారు. వారు ఒక కార్యక్రమం చేశాం. దానివల్ల కొంత ఇబ్బంది తొలగి కొంతవరకు మెరుగైందని కూడా మేము భావించాం కూడా. అలాగే ఇప్పుడు మరింత శక్తివంతంగా, మరింతగా విషయ సేకరణ చేసి, పరిశోధన చేసి, కొన్ని పదార్థాల ద్వారా మనం ఒక గొప్ప యొక్క యజ్ఞము ద్వారా ఆ హోమగుండం నుంచి వాయువును సృష్టించి, ఆ వాయువుని ప్రపంచానికి అందజేసి విశాల విశ్వంలోకి పంపించి దీని యొక్క ఉధృతిని మరింత బలహీనపరిచి మరణాల సంఖ్యని ఎంతవరకు తగ్గిస్తా అంతవరకు తగ్గిస్తూ దాన్ని తీసివేయాలనే ఒక సదుద్దేశంతో నవాన్యక దీక్షగా సప్తమాతృక అంతర్గత మహా వారాహి యాగానికి రూపకల్పన చేశాం. ఇక్కడ ఎట్లా అంటే సమస్తమైన సృష్టికి మూలం అమ్మ. అమ్మ యొక్క స్థితిలో శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ లలితాంబికగా చెప్పబడుతున్న ఆ తల్లి ఒక కుడికల్లోంచి వారాహిదేవి ఉద్భవించింది. ఆమె అమ్మ యొక్క పరిపాలనలో మంత్రిగా ఉంది. ఎడమక నుంచి కుడికల్ నుంచి రాజశ్యామలు ఉద్భవించిందమ్మా. రాజశ్యామలు ఉద్భవించింది, ఆమె మంత్రిగా ఉంది. ఎడమకంటి నుంచి వారాహిదేవి ఉద్భవించింది, ఆమె సర్వ సైన్యాధిపతిగా ఉన్నది. అమ్మ యొక్క నవ్వులోంచి దుర్గ ఉద్భవించింది, అమ్మ యొక్క భృగుటిలోంచి ప్రత్యంగిరాదేవి ఉద్భవించింది. ఇక్కడ సర్వ సైన్యాధిపతిగా అంటే కోటాను కోట్ల సైన్యానికి ఇప్పటి వరకు రాక్షస సంహారం జరిగిన ఆ సైన్యానికి ఆధిపత్యాన్ని వహించే వారాహిదేవి అమ్మవారి పేరుతో సప్తమాతృకులు, మీకు బ్రాహ్మి, కౌమారి, వైష్ణవి, వారాహి అంటూ సప్తమాతృకులు. ఈ సప్తమాతృకుల మంత్ర సహిత అంతర్గత సహిత వారాహి మహాయాగం కనుక చేసినట్లయితే గనక ఖచ్చితంగా ఈ ప్రకృతిలో ఒక మార్పు వస్తుందని చెప్పేసి 9 రోజుల పాటు ఈ మహాయాగానికి శ్రీకారం చుట్టాం. మొదటి రోజు సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి వారి యొక్క కళ్యాణం ప్రదోషకాలంలో సాయంత్రం పూట కళ్యాణాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రెండో రోజు ప్రదోషకాల సమయం అంటే సాయంత్రం పూట వల్లి దేవసేన కుమారస్వామి కళ్యాణం, అలాగే రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి నరసింహస్వామి వారి కళ్యాణం, సీతారామచంద్రుల కళ్యాణం, రుక్మిణీ కృష్ణుల కళ్యాణం, శ్రీభూషం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, మనకి ఛాయా సంధ్యాసం సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణం, లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం, ఆఖరిలో ముగింపులో అమ్మవారి కాబట్టి శివపార్వతుల మహాకళ్యాణం చేసి మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని సంకల్పం చేశామమ్మా. దీని ద్వారా ఒక గొప్ప పరిశోధన,
దాంట్లో వాడే పదార్థాలు అతి గొప్పమైన మూలికా పదార్థాలని శ్రీశైలం అడవుల్లో సేకరిస్తూ ఒక బృందం ప్రస్తుతం పనిచేస్తుందమ్మా. 1వ తారీఖులా సాయంత్రం పూట ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రదోషకాల పౌర్ణమి రోజున ప్రదోషకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చేస్తాం. అయితే ఈ 9 రోజుల్లో కూడా ఒక మహోన్నతమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. రేపు ఎలాగో నేను అందరికి ప్రపంచానికి తెలిసే అవకాశానికి రేపు కలగజేసుకుందాం అనుకున్నాను. మొట్టమొదటి రోజు ఎవరి గృహాల్లో వారుండి దీపారాధన చేసుకుని ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి అంటూ వారి గృహంలోని చిన్న మంత్రం ఇస్తాం, చక్కగా చదువుకోవచ్చు. ఇట్లా 8 రోజులు అయిన తర్వాత 9వ రోజు ఆఖరి రోజు 9వ తారీఖున సప్తమి శుక్రవారం వచ్చిందమ్మా. ఆ రోజున యొక్క రాష్ట్రములో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో ఉన్న ఒడ్డురాలకి పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకుని గ్రామ దేవతను దర్శించి అక్కడ పొంగల్ నివేదిక చేసే కార్యక్రమం సుమారుగా 26,000 గ్రామాల్లో ఆ కార్యక్రమం చేసేట్లుగా ఒక ప్రణాళిక రూపకల్పన చేసి అన్ని మఠపీఠ ఆశ్రమాల ద్వారా అన్ని ధార్మిక సేవా సంస్థల ద్వారా దీన్ని ప్రచారం చేస్తూ రేపు నుంచి సోషల్ మీడియాను ఆ ఫేస్బుక్ లో విరివిరిగా ఇది బయటికి వెళ్తుందమ్మా. ఈ 8 రోజులు ఇలా చేసుకొని 9వ రోజు మీ గ్రామ దేవతకి పొంగల్ నివేదన చేసుకుని బొడ్డురాయికి అభిషేకం చేయండి. పూర్వకాలంలో ఈ మహమ్మారు ఇప్పుడే కాదమ్మా, పూర్వకాలం కూడా కొన్ని ఉండేవంట. అవి గ్రామంలోకి రాకుండా గ్రామ సరిహద్దుల్లో శపల రాళ్ళు అని చెప్పి స్థాపన చేసేవారు. అలాగే ఊరు నడిబొడ్డున శీతల మహాయంత్రాన్ని ఏర్పాటు చేసి ఒక శంకు ఆకారంలో ఉన్న ఒక రాత్రి దిగ్బంధనంగా ఏర్పాటు చేసేవారు. దాని వలన ఊరిలోకి మహమ్మారి రోగాలు రాకుండా అడ్డుకట్ట వేసేవారు. అంటే ఒక చైతన్య ఆరాశక్తి తిరుగుతూ ఉండేది. సంవత్సరానికి ఒకసారి ఆ బొడ్డురాయి దగ్గర కార్యక్రమం చేస్తూ గ్రామ బలిహరణాన్ని చేసేవారు. అంటే గ్రామంలో బియ్యాన్ని వండి పోసి భూత సేవ, అంటే సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులకి ఆ పదార్థం అందేట్టు గ్రామ శాంతి కోసం చేసేవారు. అవన్నీ కూడా చక్కగా సాగేవి, ఎక్కడ ఇబ్బంది లేకుండేవి. కానీ కాలక్రమేణా గ్రామాలు మారుతున్నాయి, వారి స్థితిగతులు మారుతున్నాయి. వ్యక్తికి తాను నమ్మిన ధర్మము, తాను ఉన్న మూల ధర్మాన్ని విస్మరిస్తూ పక్కదారులు పడుతున్న వ్యవస్థ ఉంది కాబట్టి కొంచెం చిన్నబోతున్నాయి. వాటిని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని సదుద్దేశంతో ఈ 9 రోజుల కార్యక్రమంలో వీటిని జొప్పించి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వైభవాన్ని వారి మాటల్లోనే విందామని ఒక చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేయటం జరిగిందమ్మా రాధికమ్మ గారు. కాబట్టి ఈ కార్యక్రమం మహోన్నతంగా ముందుకు సాగుతుందని అందరి సహాయ సహకారం దాంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. చాలా మహత్తరమైన కార్యక్రమం స్వామివారు. దాని గురించి చెప్పారు, మాకు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అంతా అందించారు. ఈ విధంగా మిమ్మల్ని ఇలా ప్రశ్నలు అడిగి ఇంత అద్భుతమైన సమాధానాలు వినగలిగినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. రామకృష్ణ గారు, ఇలా స్వామివారి గురించి తెలియజేసి ఈ కార్యక్రమంలో ఆయనను తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. స్వామివారు ఇంకేమైనా రామకృష్ణ గారు మీరు ఏమైనా అడగదలుచుకుంటే స్వామివారిని అడగండి. స్వామివారు మీ ఆశీర్వాదం మా అందరికీ ఇవ్వండి అని ప్రార్థిస్తున్నానండి. ఇవ్వండి అని. అది అమ్మా ఏం లేదమ్మా, సమస్త మానవాళికి చిన్న సందేశం. ఏం లేదు, ఎవరైనా సరే ఈ రోజున 60, 70, 80 సంవత్సరాల ఆయు ప్రమాణంలో ఉన్నాం. శరీరము రోజు రోజుకి మార్పు చెందుతూ ఉంటుంది, అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. మనం చేయవలసింది ఒకటి, ఏ తల్లిదండ్రులు పుట్టామో వారి పాద సేవ చేసుకుని ధరిద్దాం. ఏ భూమి మీద జన్మించామో ఆ భూమికి ఉదయాన్నే నమస్కారం చేసి రోజును ప్రారంభిద్దాం. స్నేహితులను చక్కగా పలకరిద్దాం. దుర్మార్గపు ఆలోచన ఉన్నవాళ్ళని దూరం చేసుకోవద్దు, కానీ దూరంగా ఉంచుతూ వారిలో మార్పుని మనం కలగజేయడానికి ప్రయత్నం చేద్దాం. తాను తరిస్తూ ఈ ప్రపంచంలో అందరినీ తరింపజేసే మార్గాన్ని మనం అంతా ఎన్నుకుంటూ తోటి వాళ్ళలో భగవంతుని చూసి సహాయ సహకారాలు అందిస్తూ ఆత్మతృప్తితో ఆనందంగా ఈ దేహాన్ని వదలంగానే దేవతలు మన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఒక దివ్యమైన ఆత్మ మన దగ్గరికి వస్తుందిరా అని ఎదురు చూసే పరిస్థితిలో మనందరము కలిసి ప్రయాణం చేద్దామని, దీనికి మీ గురువుల యొక్క ఆశీర్వాద బలాన్ని తీసుకోండి. మీరు మీ యొక్క పరంపరంగా వచ్చిన ఆ భగవంతుడి ఆరాధన కార్యక్రమంలో ముందుకు సాగండి. ఈ ప్రకృతిలో మమైకమవుతూ చక్కగా ఒక మంత్రాన్ని జపం చేసుకోండి, ప్రాణాయామాన్ని చేసుకోండి, యోగ మార్గంలో చరించండి, భక్తి మార్గంలో రమిస్తూ ముందుకు సాగుతూ అందరూ కలిసి లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అంటూ ఈ పుడితే ఇట్లా పుట్టాలరా, ఇలా పెరగాలరా, ఇలా జీవితాన్ని సాధించాలరా అనుకునే సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చి ఆ తృప్తితో మనం ముందుకు సాగుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి చక్కటి అవకాశాన్ని మరి మిత్రులు మా రామకృష్ణ గారు మరియు చక్కటి ప్రశ్నలు వేసి నాకు కూడా ఒక మంచి
ప్రవచనానికి చెప్పే అంత అవకాశాన్ని ఇచ్చిన మా రాధికమ్మకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీంతో పాటు అందరికి కూడా అనేక నమస్కారాలతో, శుభాశీస్సులతో, మంగళాశాసనాలతో శుభం పోయారు. అదృష్టం స్వామి. కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టు కోటాను కోట్ల జన్మల పుణ్యం ఉంటే గాని ఇట్లాంటి మహనీయుల ఒక సాంగత్యము, అట్లానే ఇట్లాంటి మహనీయులు శివస్వామి వారు ఇలాంటి ప్రవచనం వినే అదృష్టం కలుగుతుంది. ఇది సామాన్యంగా అందరికీ దొరికే ప్రవచనం కాదు. గొప్పగా చాలా అద్భుతంగా మన సనాతన ధర్మంలో ఉన్న సూక్ష్మాలని చాలా చాలా విశ్లేషంగా చెప్పారు స్వామి. ఇది విన్న మహాజన్మధన్యము. అట్లానే ఇదేదో ఈ 1 గంట విని మేము వదిలేసేది కాదు స్వామి. నిరంతరము ఈ ప్రాణం ఉన్నంత వరకు మన శివస్వామి వారు చెప్పిన ప్రవచనాలు మనసులో పెట్టుకొని ప్రతినిత్యము సూర్యుడు ఉదయిస్తున్నట్లుగానే ఎట్లా తేజవంతం అవుతామో అట్లానే స్వామివారి చెప్పిన ప్రవచనాలు మన మనసులో నిరంతరం మారుమోగి అవి మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి మనము మన ఇంట్లో పిల్లలు అందరూ కూడా మనల్ని చూసి గొప్ప కుటుంబాలుగా తీర్చిదిద్దటానికి స్వామివారు మనకు ఒక గొప్ప అనుగ్రహ భాషణం చేశారు ఈరోజు. కావున ప్రత్యేక ధన్యవాదాలు స్వామి. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలు చెప్పారు స్వామి. మీకు పాదాభివందనాలు స్వామి. ఖచ్చితంగా మీరు తలపెట్టిన ఈ యాగము జయప్రదం అవ్వాలని మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా జయప్రదం కావాలని ఆ కృష్ణ భగవానుడు అక్కడ ఉండి వచ్చి దాన్ని నెరవేరుస్తాడు అనేసి నా పరిపూర్ణమైన విశ్వాసం స్వామి. మీ ముందు మహాదేవుడు ప్రత్యక్షంగా నడుస్తా ఉంటాడు స్వామి, కనిపించరు ఖచ్చితంగా మీ ముందు. అదే కృష్ణ భగవానుడు అంటాడు, నాకంటే నా భక్తుల కంటే ముందు నేను అక్కడ ఉంటాను అంటాడు. అట్లానే మీరు చేసిన కార్యక్రమాలన్నిటికి కూడా ఆ మహాదేవుడు అట్లానే కృష్ణ భగవానుడు ముందుగానే ఉండి ఇవన్నీ జయప్రదం చేస్తారు. మాకు ఖచ్చితంగా ఇది ఒక గొప్ప అవకాశము. అట్లానే విశ్వశాంతి కోసం మీరు చేసే ఈ యాగంలో అన్ని దేశాల వారు, అమెరికా గాని, జపాన్ గాని, మలేషియా, మన భారతదేశము, సింగపూర్, అన్ని దేశాల వారు సుఖ సంతోషాలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి, ఆర్థిక పరిస్థితులు, దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి, జీవన విధానాలు మెరుగుపడాలి అనే ఉన్నతమైన సంకల్పంతో చేసే ఈ యాగాన్ని ఖచ్చితంగా రామకృష్ణ గారు చెప్పండి స్వామి. రామకృష్ణ గారు, రాధికమ్మ, మనకి ఎవరో ఒక అవకాశం ఉంటుందో వాళ్ళందరూ కొత్త నామాలు తీసుకోండి. మనం ఈ కార్యక్రమంలో 9 రోజులు కూడా మీరు ఎన్ని వందలు ఇచ్చిన పర్లేదు, ఎందుకంటే 13 మంది ఋత్వికులు కూర్చొని చేస్తున్నారు. అలా కొంత చక్కటి సంకల్పం చెప్పి వారు బాగుండే చేస్తారు. తప్పకుండా మన సహకారాన్ని ఇద్దాం. ఎవరిచ్చినా సరే వారి కొత్త నామాలు చక్కగా జరుగుతాయి. అవి వాట్సాప్ రికార్డ్ చేసి మళ్ళీ మన సేవకులు మీకు అందజేస్తారు. చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా స్వామి వారు దీనికేమి రుసుములు అన్ని ఎక్కర్లేదమ్మా. దీనికేమి రుసుములు ఎక్కల, డబ్బు రూపంలో ఎక్కల. ఎవరిని చేయగలిగితే చేస్తారు, అది వారి ఇష్టం. కానీ మనం డబ్బు పెట్టేసి మీరు ఇంత ఇవ్వండి, గోత్రంతో చేస్తాము, ఇటువంటివి వద్దమ్మా. మేము సేవ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. మరి ఎవరిని ఇచ్చారు చేసేయాలనుకోండి, అది రామకృష్ణ గారు మంచి కార్యక్రమానికి ఉపయోగిస్తారు, అది వారి ఇష్టం. మేము మాత్రం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని వందల మంది తమ గోత్రనామాల పేర్లు ఇచ్చినా కూడా స్పష్టంగా చదివి మళ్ళీ మీకు అందజేసే ఏర్పాటు కూడా మీకు చేస్తా ఉంటారు. ఖచ్చితంగా స్వామి. మన రాధిక గారు మీకు అది లింక్ పంపిస్తాను రాధిక గారు. అట్లానే విశ్వవ్యాప్తంగా ఉన్న మన టోరీ అభిమానుల కుటుంబాలు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి అనే సంకల్పంతో ఇది చేస్తా ఉన్నాము. చాలా 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 గొప్ప అవకాశం అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్. స్వామివారు మీకు శతకోటి ప్రణామాలండి. చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారు. మీరు ఇలా నా షోలోకి వచ్చి ఈ విషయాలని తెలియజేయటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. చాలా ధన్యవాదాలండి. మీ చాలా చాలా ఇదండి ఈరోజు నక్షత్రమాల కార్యక్రమంలో మనం తెలుసుకున్నది.
శివస్వామి గారికి మరొకసారి ధన్యవాదాలు, అలాగే వందనాలు. రామకృష్ణ గారికి చాలా ధన్యవాదాలు. శివస్వామి వారిని మన కార్యక్రమంలోకి తీసుకొచ్చి ఇన్ని మంచి విషయాలు మనకు తెలిసేలా చేసినందుకు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా radhika.tori@gmail.com అనే మెయిల్ ఐడికి రీచ్ అవుట్ అయితే నేను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. మరి మన నక్షత్రమాల కార్యక్రమంలో ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనం రోజులో ఏదో ఒక టైంలో మనస్ఫూర్తిగా ప్రపంచంలో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుందాం. అలాగే ఇంట్లో మనం ఫుడ్ వేస్టేజ్ ఎంత వీలైతే అంత తక్కువగా చేద్దాం. మరి ఇంకా సైన్ ఆఫ్ చెప్పేస్తానండి. వచ్చే వారం మరొక టాపిక్తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు అందరూ కూడా చాలా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ.